ఇటువంటి ఈ యొక్క బ్రతుకులో మానవుడు ఏం చేస్తుంటే భవిష్యత్ కొరకు ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అవునా? బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నా రేపటి గురించి ఆలోచన చేస్తూ, అవునండి, రేపు ఏం జరుగుతుందో మనకు తెలుసా? వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ అస్ డు వి నో? మనకి రేపటి భవిష్యత్తు మన కొరకు ఏమి ఉంచిందో అనేటువంటి ఆలోచన మనకు ఉందా అండి? లేదు కదా. అయినప్పుడు ఇక్కడ బ్యాంకులో దాచుకుంటూ ఉంటాం, కొంతమంది ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు, కొంతమంది ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. బ్యాంక్ షేర్స్ లో పెడుతూ ఉంటారు. అయితే ఇవన్నిటి కూడా అన్నిటికంటే మించిన వాస్తవం అన్సర్టైన్, ఏం జరుగుతుందో తెలియనటువంటి భవిష్యత్తు కోరికే ఇంత సిద్ధపాటు కలిగితే, అవునండి, ఏం జరుగుతుందో నువ్వు దాచినటువంటి డబ్బు నీదవుతుందో లేదో తెలియదు. అవునా? నువ్వు కోరుకున్నటువంటి భవిష్యత్తు నిజంగా భవిష్యత్తు ఉంటుందో తెలియదు, ఉండదో తెలియదు. అవునా? ఒకేసారి కరోనా వచ్చింది, ఏమైపోయిందండి? భవిష్యత్తు కొరకు ఎంతగానో ప్రజలందరూ కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. కానీ ఒక్కసారిగా విపత్తు రాగానే ఆ భవిష్యత్తు వారిది కాకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. భవిష్యత్తు అనుభవించకుండా భవిష్యత్తుల కొరకు పునాదులు వేసుకున్నారు, భవిష్యత్తు కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ ఆ భవిష్యత్తు వారిది కాకుండా వారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ లోకంలో ఒకటండి, ఈరోజు రాణి గారు మన మధ్య లేరు అంటే ఒక వాస్తవాన్ని, ఒక పాఠాన్ని వారికి నేర్పుతున్నారు. ఏంటి అంటే, ఏదో ఒక రోజు మానవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అయితే మరి దాని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నావా? దాని కొరకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత చాలా మందిలో ఏమనుకుంటారంటే, లేకపోతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఆ తర్వాత ఏమీ ఉండదు అని ఆలోచించేస్తారు. కానీ దేవుని యొక్క గ్రంథం ఏం తెలియపరుస్తుందంటే, జరిగినటువంటి విషయాలు, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ లోకంలో ఏం చెయ్యాలి, ఈ లోకం తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేటువంటి ఒక సత్యాన్ని దేవుని యొక్క గ్రంథం తెలుపుతూ ఉంటుంది. ఎంతమంది జాతకాలు చెప్పించుకున్నారమ్మా? చెప్పించుకునే ఉంటారు ఏదో ఒక టైంలో, లేదా చిన్నప్పుడులో చూసే ఉంటారు జాతకాలు. దేని కొరకు? అమ్మో నా యొక్క భవిష్యత్తు ఏం జరుగుతుంది చెప్పయ్యా, అమ్మ చెప్పమ్మా. అవునా? చెప్పించుకోరు. చిలక దోషమనో, లేకపోతే చేతి రాతలనో, చేతి గీతలనో, లేకపోతే పలానా లేకపోతే ఆ బుక్కులో పడేటువంటి అనేకమైన చూసుకొని ఏం చేస్తారంటే భవిష్యత్తు కొరకు ఆశపడుతూ ఉంటారు. కానీ నీ భవిష్యత్తు నిజంగా ఎలా ఉండబోతుందో ఈ లోకం తర్వాత, ఈ లోకం నువ్వేం చేయాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేటువంటి ఒక గ్రంథాన్ని చేతిలో ఉంచుకొని చూడలేనటువంటి మనుషులుగా ఉండిపోతున్నారు. అయితే రేపటి దినాన్ని గురించి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ లోకం తర్వాత, ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత నిజాన్ని రేపు ఉండేటువంటి ఆ యొక్క లోకం కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అయితే ఈ దేవుని యొక్క గ్రంథం ఏం తెలుపుతూ ఉంది అంటే, మనుష్యునికి ఏదో ఒక సమయంలో మరణం అనేది తప్పించుకోలేనటువంటి వాస్తవం. మనిషి ఏం చేస్తున్నాడు అంటే, నేను ఎప్పుడు ఇమ్మోర్టల్ గా ఉండాలి అంటే, నిత్యము చావు లేనటువంటి చావును కూడా జయించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అవునా? చావును కూడా జయించాలి. ఒక వ్యక్తి అంట ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాడంట, సంవత్సరానికి కోట్లు. దేనికనక నిత్య యవ్వనంగా ఉండటానికి, నిత్య యవ్వనంగా ఉంటాను. కానీ ఏదో రోజు తెలియని విషయం ఏంటంటే, నా యవ్వనం ఎప్పటికైనా సరే మహా అయితే ఒక 10 సంవత్సరాలు బతుకుతాం ఎక్కువ, దేవుడు కనికరిస్తే. లేదు అనుకోండి, అది కూడా వికటించి చచ్చిపోతాం. అయితే మరణం అనేది, డెత్ ఈజ్ సర్టైన్ అండి. మరణం అనేది ఏదో ఒక రోజున వస్తుంది. అయితే ఈ భూలోకంలో జీవితం ఏదైతే ఉందో ఇట్స్ టెంపరరీ మాత్రమే. అది కొద్ది దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం మాత్రమే ఈ లోకంలో మనము బ్రతుకుతాము అనే విషయం తెలుస్తుంది. అలాగే నిత్యత్వము అంటే, నిత్యత్వం ఉంది ఒకటి, అది ఎప్పుడు నిత్యం ఉండేది. ఈ లోకం తర్వాత ఉండేటువంటి లోకం ఒకటి ఉంది, అది నిత్యం ఉండేది. అయితే చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో దేవుని యొక్క గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడినో ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఎన్నిసార్లు మృతి పొందుతారండి? ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ. కుక్కలాగా పుడతారు, పిల్లిలాగా పుడతారు, పాములాగా పుడతారు, వేరేలా పుడతారు. లేదండి, ఒక్కసారే మృతి పొందుతారు. మనిషి అనేటువంటి మనుషులు నమ్మేటువంటి వారు ఉన్నారా? అని అలా పుట్టాడరా, ఇలా పుట్టాడరా, పాప రూపంలో పుట్టాడరా, ఆమె ఇలా ఈ రూపంలో పుట్టాడరా? లేదండి.
మనిషి జన్మ దేవుని గ్రంథించాల్సిందని మనుషుడు ఒక్కసారే మృతి పొందుతాడు, మరలా లేదండి, ఒక్కసారి మృతి పొందుతాడు. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ మృతి పొందిన తర్వాత ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. కాబట్టి ఆ తీర్పులో మనం దేహంతో జరిగించినటువంటి పనుల క్రియలను బట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతి వారు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నించోవాలి. దాని కొరకు సిద్ధపడుతున్నారా? దేహంతో జరిగించినటువంటి క్రియలు రేపు తీర్పు ఉంది, మరణం ఉంది అని ఆలోచన కలిగి మన జీవితాన్ని జీవిస్తున్నామా? ఒక ప్రశ్న వేసుకోవాలండి. రేపు తీర్పు ఉంది, దేహంతో జరిగించినటువంటి క్రియలు బట్టి నేను క్రీస్తు ప్రభు ఎదుట ఆయన నుంచోవాలి అనేటువంటి ఆలోచనతో సిద్ధపాటు కలిగి ఈరోజు జీవిస్తున్నామా లేదా అని మనము ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా? దేవుడే స్వయంగా చేసినటువంటి ఆదాము గారు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 930 అండి, అవునా? ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? మరి దేవుడే స్వయంగా చేశాడు కదా, మొట్టమొదటి వ్యక్తి కదా, నరుడు కదా. అయినప్పటికీ కూడా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే 900 సంవత్సరాలు బ్రతికినప్పుడు కూడా వారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మనకి ఆదికాండం చదవగానే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటారంటే నువ్వు మరలా మట్టికి వెళ్ళిపోతావు అనే విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? నేను చదువుతా, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కారి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అనే విషయం తెలియపరుస్తున్నాడు. అలాగనే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం విధంగా మాట్లాడుతున్నాడు. సమస్తము ఒక్క స్థలమునికే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగి పోవును. ఎక్కడి నుంచి అయితే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, ఎక్కడ పోతావంట? మಣ್ಣుని తీపోయావు, మరలా మట్టికి చేరిపోతావు. ఆ యొక్క వాస్తవం అనేది బ్రెయిన్లో పెట్టుకోవాలంట. డబ్బును బట్టి గర్వించటమో, జ్ఞానాన్ని బట్టి గర్వించటమో, ఉన్నటువంటి స్థితిని బట్టి గర్వించటమో నీకు మేలు చేయదు. ఒకరోజు మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది, తీర్పులో దేవుని ఎదుట నుంచోవాలి. ఆ సమయంలో నీ స్థితి ఏంటో దాన్ని బట్టి ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. మరణం అనేటువంటి ఒక వాస్తవము ఉంది, దాని తర్వాత జీవితం ఉంది. ఆ జీవితాన్ని నిత్య నరకంలో గడుపుతావో, నిత్య జీవంలో నిత్యత్వంలో క్రీస్తు ప్రభుతో ఉంటావో ఇక్కడే నువ్వు ఆలోచన చెయ్యి. మీరందరూ కూడా మంచి ఆలోచన చేస్తారని నమ్ముతున్నారమ్మా. నేను అనుకుంటున్నాను వచ్చినటువంటి వారు ఆ ఆలోచన కలిగే ప్రభువును మీరు వెంబడిస్తున్న ఆలోచన అని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఆదాము గారు చనిపోయారు, మరి మోషే గారు దేవుని యొక్క గొప్ప ప్రవక్త కదండి, 120 సంవత్సరాలు బ్రతికారు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? తన పితరుల దగ్గరికి, మృతుల్లోకానికి వెళ్ళిపోయారు. మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన? మృతులు. తర్వాతగా మరి దావీదు గారు ఎలాంటి వాడండి? దేవుని యొక్క హృదయానుసారుడంట. ఏమన్నా? అవునండి. దావీదు గారు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు, గొప్ప రాజు, ఎంతో ధనమున్నటువంటి వ్యక్తి, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయన. మరి అలాంటి ఆయన మరణం నుంచి తప్పించుకున్నారా? లేరండి. దావీదు గారు కూడా చనిపోయారు. అలాగనే యేసుక్రీస్తు వారు స్వయంగా లాజరస్ అండి. యేసుక్రీస్తు వారు వస్తుంటే మార్తా ఆమె ఏడుస్తూ ఉంది, అరే మీరు ఉంటే ఇక్కడ బతికేవారు కదా, అవునా? మరి లాజరస్ కూడా చనిపోయి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత మరలా యేసుక్రీస్తు వారు తిరిగి స్వయంగా ఎవరు లేపారు? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారే తిరిగి లేపినప్పుడు కూడా మరి ఆయన మన మధ్య ఉన్నారా? పలానా ఊరిలో ఉన్నారా? ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారా? కానాన్లో ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? లేరు కదా. మరి యేసుక్రీస్తు వారే స్వయంగా లేపిన భౌతికంగా చనిపోతారా? యేసుక్రీస్తు వారు స్వయంగా లేపినప్పుడు కూడా ఆయన చనిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే అనేక మంది భక్తి పరులు కూడా ఈ లోకంలో, అబ్రహాం లాంటి భక్తి పరులు, అనేక మంది స్టెఫన్ లాంటి భక్తి పరులు అనేక మంది ఉన్నప్పుడు కూడా వారు చనిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే చూసినట్లయితే మనకి చనిపోయిన తర్వాత స్థితి ఏంటి మానవునిది? లూకా సువార్త మనకు 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదండి.
లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం చదవం కానీ పూర్తిగా మనము అక్కడ చూడము కానీ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అతను అయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనడు కనుపబడును, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి. ఇక్కడ ఏంటంటే ఒక దరిద్రుడు అంట. ఈ లోకంలో పేదగా చాలా దరిద్ర స్థితిలో బ్రతికినటువంటి ఒక వ్యక్తి, అన్నం కూడా దొరకనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగనే ధనవంతుడై ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు పేదల్ని కనికరించిన వ్యక్తి, గర్విష్ఠతో దేవుడు లేకుండా బ్రతికినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవదూతలు ఏం చేస్తారంట, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు, ఇద్దరు మృతుల్లోకానికి వెళ్ళారు. అయితే ఇతను ఎక్కడున్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. తర్వాత ఈయన ఎక్కడంటే ఒకటి వేదనకరమైన స్థలం ఉంది, ఒకటి నెమ్మదికరమైన. మృతుల్లోకంలో ఏముంది, మృతుల్లోకంలో ఒకటి వేదనకరమైన స్థలం ఉంది, ఇంకోటి నెమ్మదికరమైనటువంటి స్థలం ఉంది అనేటువంటి విషయం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలేమంటున్నారు అంటే అక్కడ ధనవంతుడు ఆ వేదనండి, ఎంత వేదన అంటే భరించలేకపోతున్నాడు. ఏమంటే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక చిన్న వంట వండుతూ ఉంటుంటే ఒక్కసారి చేయగలిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? భరించగలమా అండి? భరించగలరా? ఆ యొక్క స్టవ్ మీద వండుతుంటే అది ఆ రేక్ష అంటుకున్నా లేకపోతే కొంచెం మంట అంటుకున్నా ఎంతో ఆ క్షణమే భరించలేనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క వేదన ఉంటుంది. మరి అలాంటిది యుగాలు కూడా ఆ స్థితిలో ఉండాలి అంటే ఊహించగలమా? మన భార్యో, మన భర్తో, మన పిల్లలు ఆ వేదనకరమైన స్థలంలో ఉండటానికి ఇష్టపడతారండి? మీ కుమారుడో, మీ కుమార్తె, మీ భర్తో, మీ భార్యో, మీ తల్లో తండ్రో ఆ వేదనకరమైనటువంటి స్థలంలో ఒక్కసారి చెయ్యగలుగుతారు నాన్న అని చెప్పేసి దగ్గరికి వచ్చేసుకొని ఎంతో బాధపడిపోతూ ఉంటాం. అవునా? ఎంతో బాధపడుతుంది. ఆయింట్మెంట్లు పోస్తాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఎంతో మనం చాలా ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తులు ఆ స్థితిలో ఉంటుంటే కొంచెంగానే మనము ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాము, బాధపడతాము. అలాంటిది మరి ఈ రోజున లోకంలో క్రీస్తు ప్రభువు లేకుండా జీవించేటువంటి వారు, ఈ లోకంలో క్రీస్తు ప్రభువును వెంట కూడా ఈ లోకమే జీవితం అని బ్రతికేటువంటి వారు, మరణమే లేదు అనుకుంటా గర్వించి బ్రతుకుతూ ఉంటుంటే వారిని మనం సరైనటువంటి క్రమంలో నడిపించే బాధ్యత ఎవరికి ఉందండి? ఆ యొక్క మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారికి ఉంటుంది అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరణం అనేటువంటిది ఏంటి అండి, అందరికీ వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనము అది యొక్క వాస్తవాన్ని మనము బ్రెయిన్లో మనసులో ఉంచుకొని మనం దాని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే మరణం అనేటువంటిది ఎండ్ కాదు. ఏంటండి? చనిపోయిన తర్వాత మరణం అనేటువంటి ఎండ్ కాదు. చాలా మంది నాస్తికులు ఏమనుకుంటారు అంటే మరణముతో జీవితం ముగుస్తుంది, కాబట్టి చాలా మంది యవనస్తులు ఏమంటారు, యోలో అంటారండి. యు ఓన్లీ లివ్ వన్స్. కాబట్టి నీ జీవితాన్ని తినుము, త్రాగము, సుఖించుము అంటారు. అవునా? నువ్వు బ్రతికేది ఎందుకలా బ్రతుకుతారా? ఒక్కసారి బ్రతుకుతావు. ఇంకేంటి? ఇష్టానుసారంగా తిరుగు, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయి, ఇష్టానుసారంగా తాగు, ఒక్కసారి బ్రతుకుతావు. ఈ లోకంలో ఈ ట్రెండ్ బాగుందండి. అవునా? విన్నారా ఎప్పుడన్నా? బైబుల్లో కూడా ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. అవునా? ఈ లోకంలో ఈ ట్రెండ్ ఉంది. ఏంటి? అయ్యా నువ్వు ఒక్కసారే బ్రతుకుతావు, ఎంజాయ్ చేయి, ఇష్టానుసారంగా బ్రతుకు. యవ్వనుడా నీ యవ్వను బట్టు ఏమంటాడు గ్రంథంలో, నీ యవ్వను బట్టి సంతోషించుము. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీర్పులో తీసుకొస్తాడు. అన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తీర్పులో తీసుకొస్తాడు. బ్రతుకు. కానీ ఎలా బ్రతకాలో నువ్వు గ్రంథాన్ని బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీ కొరకు ఎంతగానో కూర్చబడి ఉందన్నాడు. ఎలా బ్రతికాడు? ధనమే సర్వం అన్నట్టు బ్రతికాడు. నాకు ఎదురే లేదు బ్రతికాడు. అవునా? అయితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అయితే నువ్వు సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయి?
ఈ లోకంలో కేవలం దేని కొరకు బ్రతుకుతున్నామంటే ఏదో సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నాము, లేకపోతే దేని కొరకే బ్రతుకుతున్నామని ఆలోచించేటువంటి మనిషి మరణం ఉంది అనేటువంటి వాస్తవాన్ని విస్మరించి మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనకి నేర్పుతున్నటువంటి పాఠము ఏంటి అంటే, మరణం ఒకటి ఉంది, దాని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా, సిద్ధపాటు కలిగి ఉన్నావనేటువంటి ఆలోచన మనందరికీ ఉండాలి. అయితే ఒక రోజున అందరూ కూడా చనిపోతారు. అయితే తర్వాతగా అందరూ కూడా ఒక స్వరాన్ని వింటారు. యోహాను సువార్త 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. అంటే ఒక కాలం వస్తుంది, మరణం అంతం కాదు అని చూసాము, మరణం ఎండ్ కాదు అని చూసాము. సమాధుల్లో ఎవరైతే సమాధి చేయబడ్డారో వారు క్రీస్తు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వారు లేపబడతారు. అయితే లేపబడినప్పుడు అందరూ ఒక గుంపే ఉంటారా? అందరూ ఒక సైడే ఉంటారా? లేదండి, దాంట్లో విభజించబడ్డారు. ఏంటి అంట, మేలు చేసిన వారు ఉంటారు, మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. అంటే మేలు చేసి వారికి పునరుద్ధానం ఉంది, వీరికి పునరుద్ధానం. వారు లేపబడతారు, వీళ్ళు లేపబడతారు. ఏదో ఒకటి ఈ లోకంలో బ్రతికేద్దాము, తినేద్దాము, తాగేద్దాము, వారిని వీరికి కీడు చేసేద్దాము, వారిని వీరు దోచుకుందాము, మన్ను అడిగేది ఎవరులే, మన్ను చూసేది ఎవరులే అనుకున్నారనుకోండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడం. ఎవరు మోసం చేయలేరు? పక్కన వాళ్ళు మోసం చేస్తారు, ఎవరు మోసం చేయలేరు? దేవుణ్ణి మోసం చేయలేరు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించినటువంటి క్రియలను బట్టి ప్రతి వారు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. అయితే మరణం నుంచి, అయితే మరి ఆ యొక్క స్థితి నుంచి, ఏదైతే ఆ యొక్క ధనవంతుడు ఉన్నటువంటి స్థలం ఏది అండి? వేదనకరమైన స్థలం. వెళ్ళకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు? ఆ స్థలంలో వెళ్ళకూడదని ఎంతమంది కోరుకుంటారు? చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ కోరుకుంటారు. అవునా? ఎత్తాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా అందరూ కోరుకుంటారు. మరి ఆ స్థలంలో ఉండాలి అంటే ఎక్కడ, ఏ స్థలంలో అండి? అసలు మృతుల లోకం. అది కాకుండా క్రీస్తు ప్రభు వారితో పరలోకం అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి ఎంతమంది కోరుకుంటున్నారు? పరలోకం అందరూ వెళ్ళాలని కోరుకుంటారు. మరి ఆ స్థలంలో ఉండాలి అంటే ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అవునా? మా పిల్లోడు ఐఐటికి వెళ్ళాలని అంటారు. మా పిల్లోడు ఐఐటికి వెళ్ళాలంటే ఎక్కడ చేస్తారు? బేసికల్గా ఒక ప్రదేశం ఉంటుంది. అవునా? ఎక్కడుంటే బాగుంటుందండి, అక్కడైతే వస్తుంది అంటారు. అవునా? అలాగనే ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏమన్నా చాలా స్థలాలు ఉన్నాయా, లేకపోతే ఒకే స్థలం ఉంటుందా? పరలోకం వెళ్ళాలంటే ఏదైనా పర్లేదా? ఏ నామైనా పర్లేదా? లేదండి. లోకంలో ఏ నామైనా పర్లేదా? కాదు కదా. దాని గురించి చూద్దాము. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకి మన యొక్క పునరుద్ధానము, జీవము ఎవరి యందు దాచబడి ఉంది. పునరుద్ధానం అంటే ఏంటండి? తిరిగి లేపబడటం. పునరుద్ధానము, జీవము ఎవరు దాచబడి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 24 నుంచి చదువుతాను. మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరంట? పునరుద్ధానము, జీవం ఎవరిలో ఉంది? యేసు క్రీస్తులో మాత్రమే ఉంది. నేనే అన్నాడు. నేను కూడా అనలేదు కదండి. నేను కూడా అన్నారా? లేదండి.
పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన బ్రతుకుతాడంట. గ్రంథం వాస్తవానిగా చనిపోయినటువంటి వారిని, క్రీస్తునందున్నటువంటి వారిని ఏమంటుందో తెలుసా? చనిపోయినటువంటి నిద్రించున్నారు అందండి. క్రీస్తునందు నిద్రించుతున్నారు. దేవుడు ఎలాగ చూస్తున్నాడు అంటే ఆ చనిపోయినట్టుగా చూడండి, నిద్రిస్తున్నారు అంట. జస్ట్ స్లీప్. నిద్రించినటువంటి వారు ఏం చేస్తారు? మరి లెగుస్తారా? లెగుస్తారండి. నిద్రించడం లెగుస్తారు లేరా? కాబట్టి ఈ శరీరం అంతా లెగరు, వేరే శరీరాలతో లెగుస్తారు. అవునా? కొరింథీయులకు రాసిన పత్రికలో రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే, భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక. చూద్దాం ఒకసారి, అక్కడికి వెళ్దాం, మళ్ళీ వద్దాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరుము కాక వస్త్రము ధరించుకున్న వారిలే కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే మనకి దేవుని గ్రంథము చనిపోయినటువంటి వారిని ఎలా చూస్తుంది అంట? నిద్రించున్నటువంటి వారు మరలా తిరిగి లెగుస్తారు. లెగిచినప్పుడు జీవ పునరుద్ధానముకు వైపు ఉంటారా, లేకపోతే తీర్పు పునరుద్ధానం వైపు నిలుచుంటారా? కీడు చేసినటువంటి వారు వైపు ఉంటారా? అంటే క్రీస్తులో లేనటువంటి వారండి, క్రీస్తును ఎరగనటువంటి వారు, క్రీస్తును ఈ లోకంలో ఎరగకుండా వారి జీవితాన్ని ముగించినటువంటి వారు అటువైపు నుంచి ఉంటారా? అయితే క్రీస్తునందు ఉంది మృతి చెందుతారా? యోహాను సువార్తకు వెళ్ళిపోదామండి, 11వ అధ్యాయంలోకి. మనకు దాన్ని అందుకు యేసు 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయిన ఏం చేస్తాడంట? బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను. యేసుక్రీస్తు వారందు ఏముందంటే జీవము ఉంది. యేసుక్రీస్తు వారందు ఏముందంటే జీవము. ఆయనందు విశ్వాసం ఉంచటం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనము జీవించబడుతున్నాం. పాపం చేసినటువంటి మానవుడు దేనికి అర్హుడండి? పాపం చేసినటువంటి మానవుడు పాపం చేయకుండా నేను ఉన్నానని చెప్పేటువంటి ఎవరున్నారా? మనకి యేసుక్రీస్తు వారు ఎందుకు అవసరం ఉండదు? వాస్తవానికి అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? దేన్ని బట్టి విశ్వాసం ఉంచాలి? దేన్ని బట్టి అండి? ఆయన ఎందుకు అవసరము? నేను వెళ్ళి చందా చేస్తున్నాను, కూర్చుంటున్నాను, లేకపోతే నేను మంచి కార్యాలు చేస్తున్నాను, నేను ధర్మాలు చేస్తున్నాను, దానాలు చేస్తున్నాను, ఎంతో మంచిగా ఉంటున్నాను, ఇంకా ఆయనతో నాకు పని ఏంటి? అవసరమా? ఏంటి ప్రాబ్లం? మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనిషికి ఏదో సమస్య ఉందని, అంత అవునా? ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకోలేమా? మీరు సాల్వ్ చేసుకోలేరా? సాల్వ్ చేసుకోలేరండి. మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పాపము అండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసినటువంటి వ్యక్తులు. ఏది కూడా మనిషి యొక్క పాపం తీసేలేదండి. నువ్వు వెళ్ళిపోయి ఎన్ని కార్యాలు చేసినప్పటికి కూడా, ఎక్కడికో వెళ్ళొచ్చినప్పుడు కూడా, ఎక్కడికెక్కడికో మునిగొచ్చినప్పుడు కూడా ఏది కూడా మనిషి యొక్క పాపాన్ని తీసివేయలేదు. పాపం చేయటం ద్వారా మనిషి ఏమయ్యాడు అంటే దేవుడి నుంచి దూరం చేయబడ్డాడు. ఎక్కడి నుంచండి? మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు అన్నాడండి. అలాగే యెషయా గ్రంథంలో విననేరకున్నట్లు ఆయన చెవులు
మందము కాలేదు, రక్షింపుకొనున్నట్లు ఆయన చెయ్యి కొరచు కాలేదు. మీకు దేవునికి ఏం అడ్డంగా ఉన్నాయంట? మనుషుని యొక్క దోషములు, మనుషుని యొక్క పాపములు అడ్డంగా ఉన్నాయి. అవి అడ్డంగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పాపమును పోవటానికి ఎవరు అవసరమైంది? పాపము లేకుండా జీవించినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మాత్రమే అండి. యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయనలో ఏముంది అంటే జీవముంది. ఆయనలో జీవముంది. కాబట్టి ఇక్కడ ఏముందంటే, అందుకు యేసు పునరుద్ధానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినా సరే బ్రతుకుతావు. అలాగనే బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. అమరత్వం అండి, ఎప్పటికీ చనిపోనటువంటి స్థితి. నీ దేవునితో పాటు నిత్యము ఉండేటువంటి స్థితి. ఆ స్థితిని మనుషుడు వదులుకుంటున్నాడండి. ఆ స్థితిని మనుషుడు వదులుకుంటున్నాడు. అది కేవలం ఎవరిలో ఉంది? నువ్వు చనిపోయిన బ్రతకాలి అంటే, నిత్యము బ్రతికుండాలి అంటే నువ్వు క్రీస్తు ప్రభువులో ఉండాలి. క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి స్థలములో ఉండాలి. ఒకప్పుడు నోవాహు జలప్రలయం వచ్చిందండి. నోవాహు దినాల్లో, అవునా? నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు మనుషులు ఒక్కసారిగా నోవాహు గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. పిచ్చోళ్ళలాగా చూసుంటారు, అవునా? 120 సంవత్సరాలు ఆయన ప్రకటిస్తూనే ఉండంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంటి వెనక వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, ఇక్కడ పిచ్చోడరు అనుకుంటారు. ఎప్పుడు వర్షాన్నే చూడలేదు, ఆకాశంతో తెరబడిద్దంట, కింద నుంచి నీళ్ళు వస్తాయంట, అసలు వర్షమే చూడలేదు నేను సరిగ్గా, తుఫాను ఏదో నీళ్ళు వస్తాయంట, పొడవ తయారు చేస్తున్నాడు ఏంటో అని పిచ్చోళ్ళలాగా చూసుంటారు, అవునా? ఈరోజు కూడా క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి వారిని పిచ్చోళ్ళుగా చూస్తారు. వగైరా వగైరా మాటలతో మాట్లాడేటువంటి వారు ఉంటారు, అవునా? వగైరా వగైరా తక్కువ చేసి మాట్లాడేటువంటి వారు ఉంటారు, అవునా? వగైరా వగైరా మాట్లాడతారు, తక్కువ చేసి మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఆ రోజు నోవాహు గారిని అలా మాట్లాడారు. పిచ్చోడు ఎవడరా, వీడు పెద్ద పొడవను తయారు చేసుకుంటున్నాడు, ఏదో పెద్ద ఓడను తయారు చేసుకుంటున్నాడు, వీళ్ళు వాళ్ళ కుటుంబమే పాపం, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎంత సహకరించారు కాబట్టి పాపం అంత ఓడను నిర్మాణం చేస్తాడు. ఫుట్బాల్ గ్రౌండ్ అంటుంటుందంట. మరి అనేక సంవత్సరాలు చెప్తున్నప్పుడు కూడా ఒక్కలన్నా మాట అన్నారా? ఎవరో పిచ్చోడు అనుకుని ఉంటారు. ఈరోజు క్రైస్తవులు ఎలా మాట్లాడుతున్నారో ఆ రోజు అలాగే వాళ్ళని పాపం నోవాహు గారు మాట్లాడుంటారు. అయినా ఒక్కసారిగా ఎప్పుడైతే విపత్తు వచ్చిందో, ఎప్పుడైతే జలప్రలయం వచ్చిందో, వారందరూ కూడా ఏం చేస్తారంటే దేవుడు ఆ ద్వారాలు మూసేశాడు. దేవుడు ఆ ద్వారాలు మూసేస్తే అప్పుడు వెళ్ళిపోయి తలుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లాభం ఉంటుందా? ఎక్కడికెక్కడో పెద్ద పెద్ద చెట్లు ఎక్కుంటారుగా, అరారాత్ పర్వతాలు అంటే పర్వతాలు ఎక్కుంటారుగా, అవునా? అక్కడ హైయెస్ట్ పర్వతాలండి. పర్వతాలు ఎక్కుంటే లాభం ఉందా? అక్కడ కూడా శవాలు ఉన్నాయంట. అక్కడ కూడా శవాలు ఉన్నాయండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ స్థలం ఏంటి? ఆ రోజు నోవాహు ఓడ మాత్రమే. ఈరోజు క్రీస్తు ప్రభు శరీరంలో మాత్రమే ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం, రక్షణ స్థలం. క్రీస్తు ప్రభు నందు మాత్రమే ఏముంది అంటే రక్షణ ఉంది, వేరే ఒక నామం లేదన్నాడు, అవునా? అపోస్తుల కార్యాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాడండి. చదవండి ఒక సోదరు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, 12 క్షమించాలి, అపోస్తుల కార్యం ఒక్కసారి చదవండి బ్రదర్. మరియు ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఈబడిన ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ ఎవరికి అవసరం అండి? రక్షణ దేనికి అవసరం? ఎందుకు బండి మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకొని వెళ్తాము? ప్రమాదం ఉందనేనా? ఎందుకు జాగ్రత్తగా లైట్లు వేసుకొని వెళ్తాము? ప్రమాదం ఉందనేనా?
ఎందుకు చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాము? ఏదన్నా తెలియనటువంటి సర్పాలు అనేక ప్రమాదం ఉందనేనా? అంటే ప్రమాదం, రాబోయేటువంటి ప్రమాదం కొరకు మనం సిద్ధపాటు కలిగి హెల్మెట్ పెట్టుకుంటున్నాము, టార్చ్ లైట్ తీసుకుంటున్నాము. కానీ మరణం ఉంది. మరణము తర్వాత ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క నిత్య నాశనం ఉంది, నిత్య నరకం ఉంది, నిత్య జీవం ఉంది అని దేవుని గ్రంథం చెప్పినప్పటికి కూడా నువ్వు దేని ద్వారా రక్షించబడాలో, ఏ నామములో రక్షించబడాలో చెప్పినప్పటికి కూడా మనుషులు ఏం చేస్తున్నారు అంటే లైట్గా తీసుకుంటున్నారు, అలక్ష్యం చేస్తున్నారు. ఆ రోజు నోవాహు దినాల్లో కూడా మనుషులు ఏం చేశారండి? అలాగనే తీసుకున్నారు. కానీ ఏమైపోయారు? ఒక్కసారిగా ప్రమాదం రాగానే అందరూ కూడా నశించిపోయారు. సిద్ధపాటు లేదు, చెప్పినప్పుడు కూడా సిద్ధపాటు లేదు. మరి ఈరోజు ఎంతో మంది సువార్థికులు ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండమని, యేసుక్రీస్తు వారి ప్రభువుని అంగీకరించమని చెబుతున్నప్పుడు ఆయన యందు మాత్రమే విశ్వాసం. ఎందుకంటే ఆయన ఏమన్నారు తెలుసా? నా యందు ఆ రోజు వారు అందరి ముందు నుంచొని నాలో పాపం ఉందని మీరెవరో స్థాపించగలరన్నారండి. నాలో పాపం ఉందని మీరెవరో స్థాపించగలరు అన్నారు. అంటే ఆయన పరిశుద్ధంగా జీవించారండి. ఆయన పరిశుద్ధంగా జీవించారు. కన్నీళ్లతోనూ రోదంతో వేదంతో బ్రతికారండి ఈ లోకంలో. ఒకసారి ఆయన ఎంతగా ఆయన మరణాన్ని తలుచుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏ చెడు తలంపు రాకూడదు, ఏ చెడు ఆలోచన రాకూడదు. సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ సాతాను శోధిస్తుంటే వాడు శోధనకి లోబడిపోయి పాపం చేస్తే ఏమైపోతుందండి? కొంచెంగా తప్పుడు ఆలోచన చేస్తే పాపం ప్రవేశిస్తే శరీరంలో, అవునా? పాపం ప్రవేశిస్తే ఏ మనుషునికి కూడా రక్షణ లేదు, ఏ మనిషిని కూడా రక్షణ లేదు. కానీ ఈ లోకంలో ఆయన ప్రార్థనలతోనూ యాచనలతోనూ ఈ లోకంలో జీవించారండి. ఆయన ఎంత భయంకరంగా, ఎంత కష్టాన్ని అనుభవించి జీవించారంటే ఆయన చెమట బిందువు రక్తంలాగా మారిందంట. వాస్తవానికి సైంటిఫికల్గా దాన్ని హిమాటోహైడ్రోసిస్ అంటారండి. హిమాటోహైడ్రోసిస్ అంటే అది ఒక వ్యక్తి ఎంతో వేదనకి గురవుతే గాని, ఎంతో భయంకరమైనటువంటి ఆ యొక్క టార్చర్ని అనుభవిస్తుంటే గాని ఆ యొక్క చెమట బిందువు రక్తంలాగా మారిద్దంట. మరి అలాంటిది యేసుక్రీస్తు వారికి ఆయన ఎటువంటి స్థితిలో వెళుతుంటే పాపం ప్రవేశించకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, అనేక మందికి ఆయన ద్వారా రక్షణ ఇవ్వాలని ఆలోచన చేశారు గనుక ఆయన పరిశుద్ధంగా జీవించారు. ఎంతో వేదనతో జీవించారండి. అదంతా కూడా ఎవరి కొరకు అనేది అనుభవించింది? శిలువ మరణాన్ని అనుభవించింది, ఆ వేదనను అనుభవించింది, శోధనకి లొంగిపోకుండా పరిశుద్ధంగా దీవించింది. దేని కొరకు? మానవాళి ఎవరూ నశించిపోకూడదు అని దేవుడు ఆలోచన చేసి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన పట్ల ఏం చేస్తున్నాడు? అమ్మ ఈ రోజన్నా మారిద్ది, పలానా వ్యక్తి, పలానా సావిత్రి గారు, పలానా ఈ వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఎప్పటికన్నా మారుతుందేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఈ రోజు నేను ఊపిరి తీసుకుంటున్నాను, ఇంకా నువ్వు ఊపిరి తీసుకున్నావు, ఇంకా ఎవరైనా ఊపిరి తీసుకు బ్రతుకున్నావంటే దేవుడు చూపిస్తున్నటువంటి కృప. నువ్వు ఇంకా మారతావు, నువ్వు ఇంకా రక్షించబడాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదమ్మా. నువ్వెవ్వరూ కూడా, ఏ వ్యక్తి అయినా, వారు లేదు ఈవే లేదు, భూమి పోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఎవ్వరూ నశించిపోకూడదు, ప్రతి వారు కూడా రక్షించబడాలి అని దేవుడు ఆలోచన చేసి ఇంకా నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. దాన్ని విస్మరించావా? నువ్వు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నిత్య నాశనానికి నీకు నువ్వే అప్పగించుకుంటున్నావండి. చీకట్లో వెళ్తుంటే టార్చ్ లైట్ వేసుకోవాలని తెలుసు, మనకి జాగ్రత్తగా మనం వెళ్ళాలని చెప్తున్నాము. కానీ మన యొక్క జీవితానికి, నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఇంత అలక్ష్యం చేస్తున్నాము. మరణం ఉంది అనే వాస్తవం తెలిసి కూడా మర్చిపోతున్నాం. దాని తర్వాత ఒక చిన్నగా కాలితేనే తట్టుకోలేటువంటి స్థితి, మన కుమార్తెగా కాలితేనే తట్టుకునే స్థితిలో ఆలోచన చేస్తాము. కానీ నిజంగా నిత్యము అక్కడ ఉండాలి అంటూ ఉండగలరా? మరి ఎందుకండి అంత అలక్ష్యం? ఎందుకు అంత అలక్ష్యం చేస్తున్నారు అంటే
మరణం ఉందని మర్చిపోతున్నారు. మరణం ఉందని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి చూసినట్లయితే మనకి కేవలము క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ నామములో తప్ప వేరే నామములో రక్షణ లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే శరీరధారిగా మనిషి కొనేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ మనిషి రూపములోనే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధంగా పాపము లేకుండా ఈ లోకంలో జీవించాడు. మన కొరకు, మనుషులందరి కొరకు చనిపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు ప్రభువులోకి మనమందరూ కూడా బాప్తిస్మము పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆయన సంఘములో చేర్చబడాలి, ఆయన స్థాపించినటువంటి సంఘములో చేర్చబడాలి. మన రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తర్వాతగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము ఉందంటే ఇంకోటి ఏముందండి? నిత్య నరకం ఉంది. నిత్య నరకం ఉంది. అక్కడికి ఎవ్వరూ కూడా, అది వాస్తవానిగా మనుషుల కోసం ఏర్పాటు చేసింది కాదండి. నిత్య నరకం దేవుడు నిత్య నరకాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలా? అది మనుషుల కోసం కాదని చెప్పాడు. ఎవరి కోసం? సాతానును వాడి దూతల కోసం ఏర్పాటు చేసింది. మరి ఇక్కడేమోనయ్యా ఇది రక్షణ ఉంది, క్రీస్తు ప్రభు రక్షణ ఉంది, ఉచితంగా నువ్వు నీతిమంతులుగా చేయబడుతున్నావు. క్రీస్తు ప్రభు మొహాన్ని చూసి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు గనుక ఆయన్ని బట్టి నీ పాపాలు క్షమించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను నీతిమంతులుగా చేస్తే ఆయన వదిలిపెట్టుకొని ఆడెవడో ఉన్నాడు రా నా వెంట అంటే ఈయనొద్దు అంటే ఆయనకి వెళ్ళిపోతున్నావు. ఈయన యందు నిత్య జీవం ఉంది, ఈయన నేను రక్షిస్తాడంటే ఆయన నాకొద్దు, ఈడు కావాలా. ఈయనతో కలిపి నేను లోకాన్ని దోచుకుంటాను, ఈయనతో కలిపి ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఈయనతో కలిపి అందరిని హింసిస్తాను, ఈయనతో కలిపి నా ప్రాణమా తిరుమో త్రాగము సుఖించుమో అంటాను. ఈయన నాకు అవసరం లేదు. ఎవరు అవసరంలా? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లెగించినటువంటి ఆయన ఏదైతే ఉన్నాడో ఆయన వద్దంట. ఎవరు కావాలా? సాతానుడు, అపవాది, ఘట సర్పము అనేటువంటి ఒకడున్నాడు. వాడి వెంట వెళ్ళిపోతున్నావు గనక వాడు ఎటువైపు వెళితే అక్కడికి వెళ్తావు. వాడికి ఆల్రెడీ తీర్పు రెడీ అయిపోయిందండి. వాడికి ఏమైపోయింది? రెడీ అయిపోయింది. వాడికి ఎక్కడికి వెళ్ళాలి? సాతాను వాడి దూతలకు ఏర్పాటు చేసినటువంటి ఒక నిత్య అగ్నిగుండం ఉంది. అక్కడికి వాడిని తెలియకుండా క్రీస్తు ప్రభువుని విస్మరించడం ద్వారా, ఆయన వద్దు అనటం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నావంటే సాతాన్ని వెంబడిస్తున్నావు. సాతాన్ని వెంబడించేటువంటి నీవు వాడి తోక పట్టుకొని వెళ్ళిపోతున్నావు. వాడితో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళాలి? చివరికి నిత్య అగ్నిగుండంకి వెళ్ళిపోవాలా. కాబట్టి దేవుడు ఏం పంపించట్లే నిన్ను. అర్థమైందా? దేవుడు నువ్వు రక్షించబడాలి, నువ్వు ప్రతివారు రక్షించబడాలని దేవుడు కోరుకొని నీ కొరకు ఆ యొక్క ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసం, శిష్యులు యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ శిష్యులతో ఏమంటాడండి? నేను మరలా వచ్చి తీసుకెళ్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటాడు. అవునా? మీ కొరకు నేను సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను, తిరిగి వస్తాను అని యేసుక్రీస్తు వారు అంటారు. అవునా? ఆయన వాటి కొరకు వస్తుంటే మిమ్మల్ని ఆయనతో పాటు తీసుకువెళ్ళాలి అని చూస్తూ ఉంటుంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఆయనతో నాకు వీడున్నాడు సాతాను, వీడైతే లోకాశను చూపిస్తాడు, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపిస్తాడు. మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని బట్టే ఆనందిస్తున్నాడు, దాన్ని బట్టే గర్విస్తున్నాడు. కాబట్టి దేన్ని విస్మరిస్తున్నాడు? నీకు జీవాన్ని ఇచ్చేటువంటి ఆయన్ని విస్మరిస్తున్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మరణము ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరణం తర్వాత ఏముంది అంటే, మరణం తర్వాత మరలా జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు ఎక్కడ గడపాలి అని ఈరోజు మనం ఆలోచించాలంటే ఎక్కడ గడపాలి? నిత్య నరకంలోన నిత్య జీవం కలిగి ఉంటావా? నిత్యత్వంలోన, క్రీస్తు ప్రభుతోన, దేవునితోన అటువైపు ఉండాలా అనేటువంటిది మనం ఎక్కడ నిర్ణయించుకోవాలండి?
ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఆలోచన చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు. ఎవరు? ధనవంతుడు. అక్కడికి అయ్యా నా సహోదరుల కింద ఉన్నారు. ఎవరున్నారంట? నా సహోదరులు ఉన్నారు. ఒక్కసారి అక్కడ నుంచి ఎవరినన్నా పంపించంటే ఏమంటారు? నిజంగా వచ్చారనుకో చనిపోయిన వాళ్ళు, అమ్మో భూతమని పారిపోతారు. అవునా? అమ్మో దెయ్యం వచ్చిందిరా బాబు అనుకుంటారు. నిజమేనా? ఇక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తే వినలేదు. ఇక్కడ సువార్థికులు అనేక మంది ఉన్నారు, గొంతు చించుకొని చెప్తున్నారు. నిజంగా నమ్ముతానండి అన్నారు అనుకోండి, నిజంగా ఆయన వచ్చినా నమ్మరు. అవునా? ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఒకటి ఉంది. దేవదూతలు కూడా ఆ రక్షణ ప్రణాళికలు చెప్పడానికి లేదు. నిజంగా దేవదూతలు చెప్తే అందరూ మారు మనసు పొందేస్తారు. వాళ్ళకు కూడా లేదండి. కేవలం దేవుడు ఎవరికి ఇచ్చారు? మనిషికే ఇచ్చాడు. ఆ రక్షణ ప్రణాళికను తెలియపరచడానికి దేవుడు మనిషికి ఇచ్చాడు. కాబట్టి సువార్థికులు ఈరోజు అనేక మంది కూడా ఏం చేస్తారంటే ఆ రక్షణ ఎలాగ రక్షించబడాలో అనేటువంటి విషయాన్ని మనుషులకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి నేర్చుకోవద్దండి. నేర్చుకుంటే మళ్ళీ వెనక్కి రాలేరు. అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి లేదు. నా సహోదరులు ఉన్నారయ్యా, ఎవరన్నా అక్కడ పంపిస్తే అంటే వాళ్ళు చెప్పిన నమ్మరయ్యా. కింద మోసే ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తే నువ్వు వినాలి అన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈరోజు నిర్ణయం తీసుకోవాలా. మరణం ఒక వాస్తవం ఉంది, మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఇక్కడే సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. చివరికి మనము కొన్ని లేఖనాల భాగం చదివి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచిపోయిన, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు. అది ఉండకూడదు అంటే అది ఎప్పుడు ఆలోచించేయాలా? మరణాంతర జీవితం నువ్వు ఎక్కడ గడపాలి అని ఆలోచించేస్తున్నావు. నిత్య నాశనంలోనా, పరలోకంలోనా? ఎక్కడ ఉండాలని ఆలోచించేస్తున్నావు. మరణం అనేటువంటిది అది ఎవరో తప్పించుకోలేనటువంటిది. ఇట్స్ ఇన్ఎవిటబుల్ థింగ్. అది ఎవరో తప్పించుకోలేరు. కాబట్టి కేవలం మనిషికి రక్షణ ఒకే ఒక్క నామములో క్రీస్తు ప్రభువులో మాత్రమే ఉంది. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘంలో మాత్రమే ఉంది. కాబట్టి ఆయన పిలువబడినటువంటి క్రమంలో, ఆయన పిలిచినటువంటి క్రమంలో మనం ఉన్నామా లేదా, రక్షణ పొందుకున్నామా లేదా, బాప్తీసం పొందుకున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఇంకా పొందుకున్నటువంటి వారు, ఇంకా లోకంలో జీవించేటువంటి వారు ఉంటే ఇదే రక్షణ దినము. కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి తెలుసుకోవాలని మరింతగా మీకు సహోదరులు ఆ విషయాల్లో ఎవరన్నా మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే సహోదరులు ఉంటారు, సహోదరుల్ని మీరు అడిగి తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నాను. కాబట్టి ఇంతవరకు కూడా శ్రద్ధగా ఉన్న మీకు సమయం ఇచ్చిన నాకు సహోదరులకి ప్రభునామని నాకు వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా గొప్ప సంగతులు మనకు దైవజనుల ద్వారా దేవుడు వినిపించారండి. కొంచెం మధ్యలో కరెంట్ డిస్టర్బెన్స్ అయినప్పటికీ